స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ విభాగాల్లో దాదాపు 50,000 వరకు కానిస్టేబుల్, జీడీ నియామకాల ప్రక్రియకు ఎస్ఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం 2024 నుంచి 25 వరకు ఆగస్టు 27న నోటిఫికేషన్ వెలువడనుంది. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5వ తేదీన పూర్తి కానుంది. జనవరి 2025 లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి. 2023లో 46,617 ఖాళీల నియామక ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపుగా 50,000 పోస్టులు భర్తీ కానున్నట్లు సమాచారం. వివిధ దశల్లో నియామక ప్రక్రియ: బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్ కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ పోస్టులు. అస్సాం రైఫిల్స్లో రైఫిల్మ్యాన్ జనరల్ డ్యూటీ, ఎన్సీబీలో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ అర్హతలు. గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఎత్తు: పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంమీలకు, మహిళా అభ్యర్థులకు 157 సెంమీలకు తగ్గకూడదు. వయోపరిమితి: అభ్యర్థులు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. పరీక్ష విధానం: ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.